నీ పరిస్థితులు మారినా నీ వాగ్దాన నెరవేర్పులో అది ఒక భాగమే కదా. నీ పరిస్థితులు మారినా తారుమారైనా నువ్వు ఉన్నదానికి నీ వాగ్దానానికి సంబంధం లేకపోయినా అది దేవుడు నీ వాగ్దానాన్ని నెరవేర్చడంలో అది ఒక భాగము అని గ్రహించాలి కదా. యోసేపు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు, ఆ యొక్క తండ్రి దగ్గర, సహోదరుల దగ్గర, అన్నయ్యల దగ్గర ఉన్నప్పుడు ఒక వాగ్దాన్ని దయచేశారు. కానీ ఆ వాగ్దానం నెరవేరాలంటే దేవుడు ఎలాగో ఐగుప్తు దేశానికి వచ్చేసారు. వాళ్ళ అన్నయ్యలు అందరూ తనని అమ్మివేయడంలా ఐగుప్తు దేశాన్ని తారుమారైపోయింది. తన స్థితి తారుమారైపోయింది, తన యొక్క పరిస్థితి. కానీ తన స్థితి మారిన ఆ యొక్క వాగ్దాన నెరవేర్పులో, దేవుడి యొక్క దైవిక ప్రణాళికలో ఆ స్థితి మారడం, ఆ ప్రాంతం మారడం కూడా ఒక భాగమని అప్పుడు అర్థం కాలేదు యోసేపుకి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత 17వ సంవత్సరాల వయసులో ఈ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చిన యోసేపు కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపుకు అర్థమైంది, ఇది నా వాగ్దాన నెరవేర్పులో నేను ఈ యొక్క దేశానికి ఒక బానిసగా రావడం ఒక భాగము అని యోసేపుకు అర్థమైంది. నీకు కూడా నీ యొక్క స్థితి తారుమారైపోతుందేమో. అయ్యో ఎంతగానో మంచిగా ఉన్నాను, ఇప్పుడు కారు అమ్మేసుకోవాల్సి వస్తుంది, ఇల్లు అమ్మేసుకోవాల్సి వస్తుంది, ఎన్నో అప్పులు అయిపోయాయి, ఏంటి నా స్థితి? నీ యొక్క స్థితి తారుమారైన నీ వాగ్దాన నెరవేర్పులో అది కూడా ఒక భాగము. దేవుణ్ణి నువ్వు ఇంకా 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 దేవుణ్ణి హత్తుకొని ఉండడానికి ఒక భాగము అని దేవుడు ఈరోజు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారు. ఆ సెకండ్ పాయింట్లో చూసినట్లయితే ఆ యొక్క తారుమారైన స్థితిలో నీకు మనుషుల కటాక్షం కలుగుతుంది. ఆ యొక్క తారుమారు అయిన స్థితిలో నీ మీద మనుషుల కటాక్షం కలుగుతుంది. 39వ అధ్యాయము 3-4 వచనాలు. యోసేపు మీద అతని కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకి కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చూసారా ఎవరికి కటాక్షం కలిగింది? ఆ పోతీఫర్కి కటాక్షం యోసేపు మీద కలిగింది కదా. ఎవ్వరు లేరు, సపోర్ట్ చేయడానికి ఎవ్వరు లేరు. కానీ దేవుడు తనతో ఉండబట్టి తారుమారైపోయిన స్థితి కూడా ఆ యొక్క దైవిక ప్రణాళిక కాబట్టి, ఆ యొక్క దైవిక ప్రణాళికతో ఆయన యొక్క వాగ్దాన నెరవేర్పు కోసం ఐగుప్తు దేశానికి యోసేపు వచ్చాడు కాబట్టి మనుష్యుల కటాక్షం, ఆ యొక్క పోతీఫర్ యొక్క కటాక్షం యోసేపు మీద ఉంది. అంతటి మీద అతడు ఒక యజమానిగా, ఒక అధికారిగా నియమింపబడ్డాడు. ఎలా అయిపోయాడంటే పోతీఫర్ తనకి ఏముందో లేదో కూడా చూసుకునేవాడు కాదు. ఆ విధంగా అంత అధికారాన్ని, అంత కటాక్షాన్ని యోసేపు పొందుకున్నాడు. మనము కూడా అనిపిస్తూ ఉంటుంది, నా స్థితి తారుమారవుతుంది, ఏం జరుగుతుంది, నేను ఇంకా నమ్మకంగా ఉంటున్నా, ఇలా ఉంటున్నా కూడా. కానీ నీ యొక్క ఆ తారుమారైన స్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి అనేక సార్లు నిన్ను కాపాడుతూ ఉంటాడు. అనేక సార్లు మనుషులు నీ మీద దయ చూపేటట్లు దేవుడు చేస్తాడు. వారి యొక్క కటాక్షం నీ మీద ఉంటుంది. ఆ సెకండ్ పాయింట్లో బి చూస్తే మనుషులు వదిలేసిన దేవుడు నిన్ను వదలరు. ఓకే, నా పరిస్థితి ఇప్పుడు బాగుంది, ఒక బానిసగా వచ్చాను, పోతీఫర్ ఇంట్లో ఒక అధికారిగా నేను నిలబడుతున్నాను, కొంచెం నా పరిస్థితి ఒక సర్దుబాటు అయింది, ఒక మంచి స్థితిలోనికి వస్తున్నానే, నా స్థితి వచ్చిన దానికన్నా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఒక అధికారిగా ఉన్నానే, నా స్థితి బాగుంది అనుకుంటున్న సమయంలో యోసేపుకి ఏం జరిగిందంటే పోతీఫర్ యొక్క భార్య నాతో పాపము చేయమన్నప్పుడు యోసేపు ఒక మాట అంటాడు. 39వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే అతడు ఒప్పక నా యజమానుడు నాకు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్యమైనందున నీవు తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి విరోధంగా పాపమును కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. అక్కడ తన యజమాని భార్య పాపం చేయనప్పుడు ఇంత ఘోరమైన దుష్కార్యం నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను, దేవుడికి విరోధంగా నా పాపాన్ని ఎలా చేస్తానని యోసేపు చెప్పాడు. చెప్పినందుకు అన్యాయంగా యోసేపు జైల్లోకి వెళ్ళిపోయాడు. అన్యాయంగా యోసేపు జైల్లోకి వెళ్ళాడు. అక్కడ నా స్థితి బాగుంది, బానిసగా వచ్చాను, కానీ పోతీఫర్ కటాక్షం కలిగి ఒక అధికారిగా ఉన్నాను, కానీ మనుషులు అక్కడ వదిలేసి నన్ను అన్యాయంగా జైల్లో వేశారే, ఇంకా నన్ను నా గురించి అడగడానికి, ఎందుకు నా గురించి మాట్లాడడానికి, నేను తప్పు చేయలేదని చెప్పినా నమ్మడానికి ఎవ్వరూ లేరు యోసేపుకి. అంత భయంకరమైన స్థితి, మనుషులు వదిలేశారు, ఇంకా అయిపోయింది. కానీ దేవుడు వదిలిపెట్టలా యోసేపుని.
ఆ యొక్క దేవుడు వదిలిపెట్టాల. అది కూడా దైవిక ప్రణాళికలో ఒక భాగమే. యోసేపు యొక్క జీవితంలో వాగ్దానం నెరవేరడం దైవిక ప్రణాళికలో ఒక భాగమే. నువ్వు నేను నీ స్థితిని మనుషులు వదిలేశారేమో, నీ స్థితి చూసి మనుషులు నీకెవ్వరు విలువ ఇవ్వట్లేదేమో, నీ స్థితిని చూసి మనుషులు నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను మర్చిపోలేదు, వదిలిపెట్టడు. దేవుడు నిన్ను వదిలిపెట్టరు. సెకండ్లో సి చూస్తే, నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నా దేవుడు నిన్ను మర్చిపోరు. ఒక అవమానంతో, ఒక భయంకరమైన ఒక నింద మోపి యోసేపు జైల్లోకి వచ్చాడు కదా. నిందలు అవమానాలు కలుగుతున్న దేవుడు యోసేపును వదిలిపెట్టల. ఆదికాండము 39వ అధ్యాయం 21 నుంచి 22, 23 వచనాలు. యెహోవా యోసేపునకు తోడేయండి, అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలు అందరినీ యోసేపు చేతికి అప్పగించి, వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడే ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపడిన దేని గురించియో విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. చూసారా, అక్కడ అవమానంతో నిందతో వచ్చినా కూడా దేవుడు వదిలిపెట్ల. మరలా ఆ యొక్క జైల్లో కూడా ఒక అధికారిగా అయిపోయాడు. ఆ యొక్క జైలు అధికారి కటాక్షము యోసేపు మీద కలిగింది. నువ్వు అనుకుంటా ఉండొచ్చేమో, నేను దేవుణ్ణి హత్తుకున్నా కూడా ఎందుకు ఈ అవమానాలు, ఈ నిందలు? కానీ ఎవరు వదిలేసినా, ఎవరు నిందించినా, ఎవరు అవమానించినా దేవుడు నిన్ను వదిలేయలేదు. దేవుడు నీ మీద గొప్ప ఊహకు అందని ప్రణాళికను కలిగి ఉన్నారు. అది చూడు. ఈ మనుషుల నిందను, ఈ మనుషుల అవమానాన్ని చూస్తే నువ్వు ఇంకా ఇంకా కృంగిపోతావు. సాతానుగాడు అనవసరంగా ఆత్మహత్య అనే తలంపులు పెడతాడు. అటువంటి వాటికి నువ్వు చోటు ఇవ్వకుండా, దేవుడు నా జీవితంలో ఊహ కందని తలంపులు కలిగి ఉన్నాడు, నేను ధైర్యం కలిగి ఉండాలని నువ్వు ఉండాలి. అదే దేవుడు చెప్తున్నారు. నిందలు అవమానాలు కలిగిన దేవుడు నిన్ను మర్చిపోలేదు.